ఇది గువా ప్లాంట్లో మెయిన్గా ప్రొపగేషన్ మెథడ్స్ వచ్చేసేసి సీడ్ ప్రొపగేషన్ అండ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. ఇది ఎయిర్ లేయరింగ్, ఇది బడ్డింగ్, ఇది గ్రాఫ్టింగ్, ఇది స్టెమ్ కటింగ్స్. ఇప్పుడు మనం ఎయిర్ లేయరింగ్ చేద్దాం. ముందుగా ఎయిర్ లేయరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రీ ట్రీట్మెంట్ అయిన ఈటియోలేషన్ ప్రాసెస్ని చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే పెన్సిల్ థిక్నెస్ ఉన్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని టాప్ పోర్షన్లో మరియు బాటమ్ పోర్షన్లో 2 రింగ్ కట్స్ అనేది ఇవ్వాలి. మధ్యలో లాంగ్ టూనల్ కట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దాని యొక్క బార్క్ అనేది రిమూవ్ చేయాలి. తర్వాత మనం ఒక పాలిథిన్ షీట్ తీసుకొని ఇలా మనం పీల్ చేసిన బార్క్ చుట్టూ మనం ఈ పాలిథిన్ షీట్తో టై చేయాలి. ఇలా టై చేయడం వలన దీన్ని ఈటియోలేషన్ ప్రాసెస్ అంటారు. ఈటియోలేషన్ ప్రాసెస్ అంటే ఏమంటే మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ని డార్క్నెస్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడంనే ఈటియోలేషన్ ప్రాసెస్ అంటారు. ఇలా చేయడం వల్ల మనకి రూట్ ఇనిషియేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది మరియు ఆక్సిజన్ గ్రోత్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి.